చచ్చిపోతే పోయిద్ది, ఇక నా బతుకు చావే కరెక్ట్, ఇక లేదు నాకు నిరీక్షణ, ఇక లేదు నాకు అవకాశం, చావే. ఎవడు చెప్పాడు నీకు? అవమానాలా? రాని, అవకాశం ఇవ్వు, అవమానాలు రాని. గుర్తుపెట్టుకు ఒక మాట చెప్తున్నాను, నీకు వచ్చే అవమానాలన్నీ నిన్ను నీ వారిని కాదు రెచ్చగొట్టేది, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన నీ దేవుణ్ణి రెచ్చగొడతాయి అవి. ఇది వట్టి మాట కాదు, నిజం. నీకు వచ్చే అవమానాలు, నీకు వచ్చే తృణీకారాలు, నీకు వచ్చే దూషణలు, నువ్వు రోడ్డు పాలైన పరిస్థితి, ఈ అవమానాలన్నీ నిన్ను కాదు రెచ్చగొట్టేది, నీకెవరు తోడై ఉన్నాడో ఆయన్ని రెచ్చగొడతాయి. నీకు తెలుసా ఏలియాని ఏమని శపథం చేసింది యెజబెలు? రేపు ఈ టైం కల్లా నా ప్రవక్తల్ని చంపాడు కనుక ఈ ఏలియా అనే వాడి ప్రాణం వాళ్ళలో ఒకని ప్రాణం వంటి వానిగా నేను చేయకపోతే, ప్రాణం వంటి దానిగా చేయకపోతే నాకు గొప్ప అపాయం, గొప్ప కీడు కలగాలని ఆమె కోరుకుంది యెజబెలు. ఒక్కసారి చూస్తారా? 19వ అధ్యాయం 2వ వచనం, మొదటి రాజుల గ్రంథం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. అదే జరిగింది. దానికి గొప్ప అపాయమే కలిగింది ఆ యెజబెలుకి. ఏలియాని ఏమంది? చంపేస్తామంది. అది కూడా ఎట్లా? ఖడ్గం చేత చంపుతా. వాళ్ళు ఎట్లా తెచ్చారో అట్లా చంపుతా అంది. ఎవరిని రెచ్చగొట్టింది? ఏలియా కాదు, ఏలియాని రెచ్చగొట్ల, ఏలియాకి దడబుట్టింది. దేవుని స్తోత్రం. దడబుట్టి దుర్మార్గురాలు రాణి చేసిద్ది, ఎందుకు వచ్చిన గొడవ అని అరణ్యంలోకి పోయాడు. కానీ యెజబెలు శబ్దాన్ని ఎవరన్నారు తెలుసా? దేవుడు అన్నాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? 21:20 చంపుతావా నా దాసుడిని చంపుతావే నువ్వు? అసలు చావే లేకుండా చేస్తాను నా దాసుడికి అన్నాడు. అట్లా ఉంటుంది మరి ఆయనతోని. దేవునికి స్తోత్రం. ఎవరితోనే? రెచ్చగొడితే అంతే మరి. చంపుతావా నువ్వు? అసలు చావే లేకుండా తీసుకుంటాను ఆ ఏలియానే. అంతే, చచ్చిపోయాడు ఏలియా. అసలు చచ్చిపోయాడు ఏలియా. శరీరంతోనే ఎత్తబడ్డాడండి. తెలుసు కదా మీకు. అది పరిస్థితి. నిన్ను కదిలిచ్చేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదిలిస్తున్నారు. గుర్తుపెట్టుకో. నిన్ను ఆరడిపరిచేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరడిపరుస్తున్నారు. నిన్ను అవమానపరిచేవాడు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. నిన్ను